దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? మొదటి విషయంగా నేను అడగాలనుకున్నాను. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది, అంటే చాలా రోజులు అంటే ఒక వారం అవుతుంది కదా, మనం అందరం కలుసుకొని మళ్ళీ దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం ఆయన్ని ఆరాధించుటకు, ఈ విధంగా కూడిటకు ఒక వారం సమయం పట్టింది. కాబట్టి అందరూ బాగున్నారని అడగాలని ఆశపడ్డాను కాబట్టి అడిగి ఉన్నారు. సో నేను అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో మనం కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ యొక్క సాయంత్రపు కాలపు ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపానిధి, నీకు స్తోత్రాలు, వేలాది వందనాలు ప్రభా. ఈ యొక్క రీతిలో ఈ యొక్క సాయంత్రపు కాలపు సమయంలో ప్రభా, ఈ యొక్క గచ్చిబౌలి యొక్క ప్రాంతంలో ప్రభా మాకంటూ ప్రభా ఈ యొక్క సమయాన్ని మాకు కేటాయించి నిన్ను ఆరాధించుకొని ప్రభా నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు కలుగు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. గడిచిన వారం అంతా ప్రభా నీ యొక్క రెక్కల చోటును భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ప్రభా మీరే తోడే నడిపించండి ప్రభా. సౌఖ్యముగా జరిగే భాగ్యాన్ని దయచేయండి. పాటల ద్వారాగా ప్రభా కేవలం మీరే మహిమ పొందేలాగా మాకు అనుగ్రహించండి ప్రభా. వింటున్న వాక్యం ద్వారాగా ప్రభా మా మనసులో మారు మనసులు పొంది ప్రభా వాక్యానుసారంగా మేము నడుపుచున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించగలరని, ఈ యొక్క ప్రార్థన ఆలకించగలరని మన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధాత్మ దేవుని నామమున ప్రతిమాలు వేడుకున్నాను తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామమున మరి యొక్క ఆదివార కాల సమయంలో ఇలా సాయంకాల సమయంలో మీ అందరూ కూడి దేవుని ఆరాధించుటకు ఆయన నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఇంత వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాం. అందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధిస్తూ కొంత సమయం గడుపుతాం. అందరం దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిస్తాం.
స్తోత్రం. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చెట్టు తెచ్చు పాపములో ఒప్పుకొనగలుగునట్లు సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చెట్టు తెచ్చు పాపములో ఒప్పుకొనగలుగునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునట్లు ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. దివ్య జ్ఞాన సంపదలు విడుదలై గురియునట్లు మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి దేవుని సన్నిధిలో ఉన్న వారందరూ హల్లెలూయా చెప్తామా? దేవుని సన్నిధికి వచ్చి పడుకునే వారు కూడా హల్లెలూయా చెప్తాం. ఎందుకంటే ఈ సాయంత్రకాల సమయంలో మరి
ఉదయం నుంచి సర్వీసులు విని మీరు దేవుని మందిరంలో సాయంత్రకాల సమయంలో కూడా మరి మందిరానికి వచ్చి మీరు దేవుని సమయాన్ని గడుపుతున్నారంటే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు. భూమి మీద మీలాంటి అదృష్టవంతులు ధన్యులు ఎవరు లేరు. అటువంటి తరుణాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అలాగే చక్కటి పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ వచ్చాం. చిన్న ప్రార్థనతో కొన్ని నిమిషాలు మాత్రము దేవుని యొక్క వాక్యాన్ని విందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవవందనాలు ఆయన, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, జగమెరిగినటువంటి యేసయ్య, మమ్మల్ని పిలుచుకొని ఏర్పరచుకొని నియమించుకొని నిలబెట్టుకొని ఖాళీగా ఉన్నటువంటి పాత్రలు ఏ విధంగా అయితే నీళ్ళతో నింపబడుతున్నాయో అలాగే మీ యొక్క వాక్యమైనటువంటి జీవపు ఊటైనటువంటి నీళ్ళతో మా యొక్క ఖాళీ కుండలు నింపుతారని వేడుకుంటున్నాం. సహాయం చేయమని వాక్యము మీ యొక్క మాటలు వింటుండగా మా యొక్క హృదయాన్ని కేవలం మీ వైపు మాత్రమే మేము కేంద్రీకరించి విన్నట్టు సహాయం చేస్తారమని మమ్మల్ని మీ కృపల హస్తంగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ మాట ఆఖరిని చెప్తారు, కానీ ఈరోజు ముందే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ముందే నుంచి మరి ఎంతో దేవుడిని ప్రేమించి మందిరానికి వచ్చిన మీ అందరి బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు. అలాగే సమయాన్ని, మీ యొక్క సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని మీ ఆవరణంలో ఒక దినం గడుపుట. ఒక దినం ఉండట్లేదు, కొన్ని గంటలు ఉన్నాం, కానీ ఒక దినం అని పెట్టుకుంటాం మన పేరు. అటువంటి మరి అమూల్యమైనటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ యొక్క మాట విన్నప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో సాతానుగాడు వెంటబడుతూ ఉంటాడు. దేవుడు ఎటైతే తీసుకెళ్దాం అనుకుంటాడో పక్కనే వాడు తిష్టేసుకుని ఉంటాడు అన్నమాట. అలాగే మన యొక్క జీవితంలో కూడా ఎన్నోసార్లు మందిరానికి వద్దాం అనుకుంటాం, ఏదో ఒక ఆటంకం. మందిరానికి వద్దాం అనుకున్నప్పుడే ఆటంకం వస్తుంది. మిగతా సమయం ఖాళీగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది మనకి. అయితే ఆ రోజుల్లో కూడా మరి ఆదియందు ఉన్నప్పుడు మరి ఈ యొక్క ఆదాము గారు ఆ యొక్క సమయాల్లో యేసు ప్రభు వారు చక్కగా నరుని సృష్టించిన తర్వాత, ఆదాముని సిద్ధపరిచిన తర్వాత, ఆ యొక్క ఏదైనా తోటలో ఆదాము కంటే ముందుగా ఎవరిని సృష్టించాడండి? సమస్తాన్ని. ఒక చపాతీ చేయాలంటే ఏం చేయాలి? ముందు దానికి సంబంధించిన పిండి కొనాలి. ఆ పిండితో పాటు నీళ్లు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే మనం చపాతీ చేసుకోగలం. ఇదేంటి బ్రదర్ ఆకలేస్తుంది అనుకుంటున్నారా? మరి చపాతీ అయితే యేసు ప్రభు వారు ఆదాముకి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచాడు. అవన్నీ సిద్ధపరిచిన తర్వాత ఆదాముని సృష్టించాడు. ఆదాముని సృష్టించిన తర్వాత బాగానే ఉంది. అయితే ఆదాముని సృష్టించిన తర్వాత మరి తను తినడానికి అన్ని ఫలాలు సమస్తాన్ని దేవుడు ఏదైనా తోటలో ఏర్పరిచాడు. ఇది చూసినటువంటి సాతాను అనగా ఇంతకుముందు అతను ఎవరండి? ప్రధాన దూత. ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇతర దూతలను కూడా, ప్రధాన దూత కింద ఎవరు ఉంటారండి? చిన్న దూతలు ఉంటాయి. ఆ దూతలు ఏం చేసినాయంటే స్తుతించమని మరి స్తుతింపజేసేవాడు అన్నమాట. ప్రధాన దూతగా స్తుతిస్తూ తోటి దూతలతో దేవుని స్తుతించి పనిలో ఉండేవాడు. ఎప్పుడైతే వెర్రవీగిపోయాడో పాతాళానికి త్రొక్కబడ్డాడు. అప్పటి నుంచి పొంచుకుని ఉన్నటువంటి సాతాను ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఏదైనా తోటలో ఆదామును సృష్టించాడో, ఆదాముని ఏ విధంగా అయినా డిస్టర్బ్ చేయాలని, ఆదాముని ఏ విధంగా అయినా మరి చెరిపివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆదామును సృష్టించాడో, పరమందున్నటువంటి యేసు ప్రభు అంటే దేవుడు తన యొక్క స్వరూపాన్ని సృష్టించాడు ఆదాముని.
ఈ సాతాను ఎవరైతే ఉన్నాడో, సాతాను మరి దేవుడిని చూసిన తర్వాత ఏదో తోటకు వచ్చింది. మానవుని సృష్టించాడు కదా, చూద్దామని చెప్పి ఈ యొక్క ఏదైనా తోటకు వస్తే, అరే నేను పైన దేవుడిని చూసాను, మళ్ళీ కిందకి ఎప్పుడు వచ్చాడు, నాకంటే ముందు వచ్చాడని ఆశ్చర్యపోయాడు. అంటే పైన యేసుప్రభు వారు ఉన్నారు, కింద కూడా యేసుప్రభు వారు ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు. అంటే అప్పటి వరకు ఆదాములో పాపం లేదు. దేవుడు స్వరూపాన్ని సృష్టించినటువంటి ఆదాముకి, దేవునికి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అదే క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయండి? ఆదాము కూడా ఉన్నాయి. సాక్షాత్తు సాతాను గాడు ఆశ్చర్యపోయాడు. తన ఒక పండగ పన్నాడు, ఏంటంటే ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి. ఈ రోజుల్లో సంఘాలు కూడా డిస్టర్బ్ అయిపోతాయి. చక్కగా ఉన్నటువంటి సంఘంలో సాతాను కూడా దూరుతూ ఉంటాడు. ఏ విధంగా నిందలేద్దామా, ఏ విధంగా డిస్టర్బ్ చేసేద్దామా అని మనుషులు కూడా వాడుకుంటాడు. అలాగా ఆ రోజుల్లో మరి ఆ యొక్క సమయంలో ఈ సాతాను ఆదాము దగ్గరకు వచ్చి, నిన్ను చూసి యేసయ్య అనుకున్నాను, నిన్ను చూసి దేవుడు అనుకున్నాను, నువ్వు ఆదాముమేనా అన్నది. ఈ ఆదాము సాతానుగా చూసి మరి ఎంతగానో దేవుడు ప్రేమించినటువంటి ఆదాము దేవుడికి నమ్మకంగా ఉండాలని, దేవుడు ఏ విధంగా అయితే సృష్టించాడో అలాగే జీవించాలని ఆశపడినటువంటి ఆదాము దగ్గరకు వచ్చి సాతాను అన్నాడట, నువ్వు దేవతల కంటే మరి దేవుడి కంటే గొప్పవాడిగా అయిపోతావు ఈ ఫలాలు తింటే, అంటే అవదలపో అన్నాడట. ఏమన్నాడండి? అవదలపో. అయితే ఎప్పుడైతే ఆదాము మోసం చేయాలనుకుందో, ఆదాము మోసంగా పోవడలేదు. పౌలుగా చెప్తుంటారు కదా పౌలు పత్రికల్లో, ఆదాము మోసగించబడలేదు. ఒకరోజు ఆదాము ఒంటరిగా చూసి యేసు ప్రభు వారికి జాలేసి, మరి తోడెవరైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు, ఆదాము గాఢ నిద్రలో ఉంటుండగా ప్రకటనగా తీసి ఎవరిని సృష్టించాడండి? అవ్వని తయారు చేశాడు. ఎముకని తీసి అవ్వని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత నిద్ర అయిపోయిన తర్వాత ఈ అవ్వని తీసుకొచ్చి ఎప్పుడైతే ఆదాము దగ్గర దేవుడు నిలబెట్టాడో, ఆదామా నీకు ఎవరో తెలుసా అంటే, నాకెందుకు తెలీదు, నా మాంసంలో మాంసం, నా ఎముకల్లో ఎముకలు అన్నాడట. అంటే గాఢ నిద్రలో కూడా ఉండి ఎవరు పట్టగలిగేటటువంటి తెలివైన జ్ఞానం కలిగినటువంటి వాడు ఆదాము. హిస్టరీ చెప్తుంది, సొలొమోను అడిగి తీసుకున్నాడు, ఆదాము అడగకుండానే దేవుడు ఇచ్చినట్ట. హల్లెలూయా. ఏంటి అడిగేది? అడగకూడదు అర్థమవుతుందా? ఆదాము అడగకుండానే దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే దేవుని పోలికగా సృష్టించినటువంటి ఆదాము కూడా దేవుడికి సంబంధించిన తెలివితేటలు ఆల్రెడీ డిఫాల్ట్ వచ్చేసింది. సొలొమోను అయితే కోరుకొని తెచ్చుకున్నాడు, దేవా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం తెచ్చాడు. ఎప్పుడైతే ఈ అవ్వ వచ్చిన తర్వాత ఈ అవ్వని చూసి నా మాంసంలో మాంసం, నా ఎముకల్లో ఎముక అని చెప్పి ఆ పేరు ఎవరు పెట్టుకున్నారండి? అవ్వని ఓడే పెట్టుకున్నాడు. ఆదాము గారు పెట్టుకున్నారు భార్య పేరు. ఈ రోజుల్లో మన పేరు మారుతూ ఉంటే ఎలా ఉంటుందండి? పిల్లలతోటి రేపు కట్ చేస్తారు. అయితే ఆదాము ఏలడానికి సమస్తాన్ని ఏది వనమంతా కూడా రెడీ అయిపోయింది. ఎప్పుడైతే వీరిద్దరూ కలిసి ఉంటున్నారో, సాతాను గాడు ఒంటరిగా ఉంటేనే ఊరుకోలేడు. ఇద్దరు ఉంటే ఇంకా చక్కగా ఉన్నటువంటి కాపురాన్ని నాశనం చేయాలని తయారైపోయాడు. ఎవరు? సాతాను. అంతవరకు దేవునితో సహవాసం కలిగి మొట్టమొదటి సంఘంగా ఉన్నటువంటి ఆదాము అవ్వ ఏదెని తోటలో మొట్టమొదటి సంఘం. దేవునితో సహవాసం. చల్లపూట సాయంత్రకాల సమయంలో యేసుప్రభు వారు వచ్చినప్పుడు చక్కగా ఆయనతో సహవాసం కలిగి ఆయనతో జీవించినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆదాము హవ్వని సాతాను గారు చూస్తూ ఉన్నాడు. సాతాను గారికి యేసుప్రభు పెట్టాలంటే కుళ్ళు, ఎప్పుడు వాడితో తీసుకెళ్ళిపోదామని. కొంతమంది రమ్మంటే వెళ్ళిపోతారు కూడా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మన మధ్యలో. అయితే ఈ సాతాను ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చక్కగా దేవునితో సహవాసం కలిగి ఉండడం చూసి, నేను వీరిని కుటుంబాన్ని నాశనం చేయాలి, వీరిద్దరిని ఎలాగైనా దేవుని నుంచి దూరం చేసేయాలి అని చెప్పి ఆశపడి ఈ ఆదాము అవ్వ దగ్గరికి
ఎవరి రూపంలో వచ్చాడండి? సర్పం రూపంలో వచ్చాడు. సర్పం రూపంలో వచ్చి మరి ఎవరి దగ్గరికి వచ్చాడు? మొట్టమొదటిగా అవ్వ దగ్గరకు వచ్చాడు. మొట్టమొదటిగా చూస్తే ఆదాము దగ్గరకు వచ్చాడు. ఆదాముని మోసం చేయడం ఈయన వల్ల కాలేదు. ఎందుకంటే సాక్షాత్ దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. దేవుని క్వాలిటీస్ గ్రహించగలిగినటువంటి జ్ఞానాన్ని పొందున్నాడు. అయితే అవ్వ దగ్గరకు వచ్చాడు. ఎవరు మోసపోయినా మోసపోతారు, కానీ ఆడవాళ్ళు తొందరగా మోసపోతారండి. ఐ లవ్ యూ అన్న వెంటనే రివర్స్ కూడా చెప్పేస్తాను. అది వాళ్ళకున్న బలహీనత. అయితే ఈ హవ్వ కూడా హవ్వ దగ్గరకు వచ్చి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అవ్వ, నువ్వు ఎంతకంటే అందంగా అయిపోతావు, సాక్షాత్ దేవుని దూతల్లా అయిపోతావు, దేవుని కంటే గొప్పలు అయిపోతారని అనేసరికి మీరు కూడా అబ్జర్వ్ చేశారు లేదా మన ఇళ్ళల్లో, నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పి ఒకసారి పూర్తి చాలు మామూలు మంచినీళ్ళు ఎవరైనా కూడా టిఫిన్ భోజనాలు కూడా పెడతారు. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఈ హవ్వను కూడా అదే పరిస్థితి. హవ్వను పొగిడింది. ఎవరు వచ్చారు పొగిడారు? ఎవరు వచ్చి పొగిడారండి? పాము వచ్చి పొగిడింది. సాతాను రూపంలో వచ్చినటువంటి ఈ సర్పము ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క తినొద్దన్నటువంటి ఆ దేవుడు ఆజ్ఞించినటువంటి ఈ ఫలాన్ని తింటావో, నువ్వు దేవదూతలాగా అయిపోతావు అంటే, నేను ఈ మనిషిగా ఉంటాను కాదు, దేవదూతలు అయిపోవడం చెప్పి ఆశపడిపోయేది ఎవరు? అవ్వ. ఎప్పుడైతే అవ్వ ఆశపడిందో వెంటనే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటండి? నేను ఈ యొక్క ఏదైనా తోటలో సమస్తాన్ని తినండి, మీ ఇద్దరు ఆనందంగా జీవించండి, కానీ మంచి చెడుల ఫలాన్ని ఇచ్చిన వృక్ష ఫలాన్ని మాత్రం మీరు ముట్టొద్దు, తాకొద్దు, చూడొద్దు, తినొద్దు. తినొద్దని ఆజ్ఞ ఇచ్చాడు. మనం ఏదైనా తయారు చేసినప్పుడు అది ఎలా పని చేస్తుందో చూస్తాం మనం. ఈ ఫ్యాన్ తయారు చేసిన కంపెనీ వాళ్ళు 3-4 సార్లు ఈ రెక్కలు ఇరిపేసి, రెక్కలు వంకర చేసి, లేకపోతే ఫ్యాన్ ఆ పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేసి రకరకాలుగా పరీక్ష చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆదాము అవ్వకు కూడా అదే పరీక్ష టైం. వాళ్ళని టెస్ట్ చేస్తున్నాడు దేవుడు, వీరు కరెక్ట్గా నేను చేసిన విధానంలో పనిచేస్తున్నారు లేదా. ఈ ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని మేరడానికి సిద్ధపడిపోయారో, ఆదాము సిద్ధపడలేదు కానీ అవ్వ సిద్ధపడిపోయింది. ఈ సర్పం వచ్చేసరికి ఈ యొక్క అవ్వ ఎప్పుడైతే ఈ యొక్క తినదన్నటువంటి ఫలాన్ని తీసి ఆదాముకి ఇచ్చిందో, ఆదాము అన్న అడుగుంటే బాగున్నాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇది ఏ ఫలం అని. మోగలు కూడా మోసపోతారు, అడుగుతాడు. ఏమైపోతారండి? మోసం. ఎప్పుడైతే తీసుకొచ్చిందో అవ్వ, వెంటనే గుడికి మనం వేశాడు. ఆ ఫలాన్ని తినేసిన తర్వాత ఇద్దరు కూడా మరి వారి యొక్క మనోనేత్రాలు వారికి తెలిసిపోయింది, మేము బాహ్యంగా దిగంబరులుగా ఉన్నామని. ఎప్పుడైతే తెలిసిందో యేసు ప్రభువు వచ్చినప్పుడు వారు దాక్కోవడం స్టార్ట్ చేశారు. అంతవరకు స్వేచ్ఛగా ఉన్నటువంటి జీవితాలు, దేవుణ్ణి ఆహ్వానించినటువంటి జీవితాలు దేవుడు వస్తుంటే సిగ్గుపడుతున్నాయి. అంటే వీరు చేసినటువంటి పాపాలను బట్టి వీరు దాక్కునేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ దేవుడు సాయంత్రం కూడా యథావిధిగా దేవుడు వీరితో సహవాసం చేయడానికి సాయంత్రం కూడా వచ్చినప్పుడు వీరు దాక్కునేటటువంటి పరిస్థితి. ఆ విధంగానే దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా ఎంతో ఇష్టపడి మనతో సహవాసం చేయాలనుకున్నటువంటి సందర్భాలు వచ్చినప్పుడు సాతాను గాడు మన పక్కన గుడిసేసుకొని కూర్చుంటాడు, ఎప్పుడు డిస్టర్బ్ చేద్దాం. మన యొక్క సంఘాల్లో, మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క ఉద్యోగాల్లో ఒక సాతాను రెడీగా ఉంటాడు దేవుని బిడ్డ పక్కన, ఎప్పుడు డిస్టర్బ్ చేయాలని, ఎప్పుడు ఏ విధంగా దేవుడి నుంచి పక్కకు తొలగించాలని. లేరంటారా? ఈ రోజుల్లో చాలామంది మరి చక్కగా వెళ్తున్నటువంటి జీవితాల్లో ఎవరో ఒకరు వచ్చి పుల్లేస్తారు. అవునా, మీ ఆయన మొన్న వెళ్తుంటే పక్కింటావుతో మాట్లాడుతున్నాడు, ఇంకా ఈమె విన్నా ఈమె ఏం చేస్తుంది, మాట్లాడలేదు, అది వేరే విషయం. ఏం చేస్తుంది? ఆ రోజు భోజనాలు ఉండవు, ఆ రోజు ఏముండవు, అన్నీ అయిపోతాయి. అయితే ఇలాగా చెప్పుడు మాటలు ఈ యొక్క ఎక్కువ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆదాము అవ్వ దేవునికి దూరం అయిపోయారో ఏదైనా తోట నుంచి ఏం చేయబడ్డారండి? బయటికి పంపివేయబడ్డారు. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి ఆదాము అవ్వని మరి దేవుడు చక్కని ఏదైనా వనం ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ఏదైనా వనంలో వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛను వినియోగించుకోలేకపోయారు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు మనల్ని ప్రేమించి మనల్ని దరికి చేర్చుకోవాలనుకుంటాడు, కానీ మనము సాతాను యొక్క వల్ల పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం. సాతాను ఏ విధంగా ఉంటుందంటే, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా.
సాతాను గడి పనే మృంగడం. పాము పని ఏంటండి? మృంగడం. అది నమ్మదు, ఎందుకంటే దానికి పళ్ళు లేవు. మరణపు ముళ్ళును విరిచినటువంటి యేసయ్య సాతాను యొక్క పళ్ళు కూడా విరగదీశాడు. హల్లెలూయా. మన మీద ఎవరైతే దాడి చేయాలనుకున్నారో, మన మీద ఎవరైతే పన్నాగం పండుతున్నారో, మన యొక్క కుటుంబ జీవితం, మన యొక్క సంఘ జీవితం ఎలాగైతే నాశనం అయితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాడు సాతాను. ఆ యొక్క సాతాను పన్నాగలన్నీ కూడా యేసు రక్తము చేత లయమైపోను గాక. దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఆదాము అవ్వని ఏ విధంగా దర్శించాడో మనల్ని కూడా ఆ విధంగానే దేవుడు దర్శించాలనుకుంటున్నాడు. ఆ రోజుల్లో మరి ఈ యొక్క ఆదాము, ఎప్పుడైతే ఆదాము అవ్వడు ఈ యొక్క మరి ఎంతో విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి జీవితాన్ని కోల్పోయారో, దేవుడు వారిని సాధనాలుగా వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. 2 సమయాలు 14 వచ్చిన దేవుడు సాధనాలు కనుక ఈరోజు సేవకులు, అలాగే మరి సువార్థకులుగా, అనేక పరిచారకులుగా చేసినటువంటి పరిచారకులుగా, అంటే మనము ఏదైనా తోట నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు మరొక గొప్ప అవకాశం అన్నమాట. దేవుని వైపు తిరిగి దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేస్తూ దేవునితో ముందుకు కొనసాగించడానికి రకరకాల తలాంతులు దేవుడు ఇస్తుంటాడు. బోధించి తలాంతు, సువార్త చెప్పి తలాంతు, పాటలు పాడే తలాంతు, వాయించాలు వాయించే తలాంతు. ఏ విధంగా అయినా కూడా దేవుని తిరిగి మరి దేవుని వైపు త్రిప్పబడాలని చెప్పి ఆయన మనల్ని మలుచుకుంటూ ఉంటాడు. మనం ఏదైనా పాపం చేయాలి, లేకపోతే దేవుని దూరంగా వెళ్ళిపోతున్న సమయంలో నీకు ఉన్నటువంటి తలాంతులు దేవుడు వాడుకొని దేవుడు తిరిగి ఆయన సన్నిధి నడిపిస్తుంటాడు. అంటే దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనకి పాప జీవితాన్ని బట్టి ఆయన దూరం చేయొచ్చు, కానీ ఆయన మనల్ని దూరంగా ఉంచాలని ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి తన యొక్క స్వహస్తాలతో చేసినటువంటి యేసయ్య మనల్ని దూరం పంపించాలని ఆశపడతలేదు. కానీ దేవుని కొరకై మన యొక్క జీవితాలు సిద్ధపరచబడి ఆయన యొక్క సేవలో, అలాగే మరి ఆయన కోసం బ్రతకాలనేది ఆయన యొక్క ఆశ. అలాగే మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఏదైనా పొలంలో నుంచి వెలివేయబడినప్పటికీ కూడా దేవుడు వారి పట్ల కృప చూపిస్తూ వచ్చాడు. సాతాను గడు విజయం పొందినట్టు అనిపిస్తూ ఉంటుంది కొన్ని సార్లు. అబ్బా, సాతాను జయించాడు, నా ఈ జీవితం పతనం అయిపోయిందని అది వాడు అనుకుంటాడు అంతే. కానీ ఆఖరి క్షణాల్లో దేవుడు మన పట్ల యుద్ధము జరిగించేవాడు యెహోవాయే. దేవుడే మన పక్షాల నుండి యుద్ధాన్ని జరిగిస్తుంటాడు. మనం అతలాకుతలం అయిపోతున్న పరిస్థితులు, మన యొక్క పరిస్థితి దేనికి అయిపోతున్నప్పుడు పక్కన బాగుంటాడు, నవ్వుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే డబల్ అయిపోతుందో మన యొక్క పోర్షన్ అనేది, ఆశీర్వాదం అనేది వాడికి భయం వేస్తుంటుంది, బాధ అనిపిస్తుంటుంది. దేవుడు వీరి పక్షాన ఉన్నాడు. ఎప్పుడైతే కొన్ని సమయంలో మనము పడిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నామో, తిరిగి దేవుని సన్నిధికి, దేవుని వైపు త్రిప్పబడినప్పుడు దేవుడు తిరిగి గొప్పగా ఆయన యొక్క మరి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు. మన యొక్క జీవితాన్ని దేవుడు ఆ విధంగా గొప్పగా ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు రాత్రికాల సమయంలో మరి ఈ యొక్క ప్రాంతంలో దేవుడు మరి మనల్ని వెలుగుగా మరి ఇతరులను వెలిగించడానికి, అలాగే మరి దేవుడు మనల్ని దీవించాలని దేవుడి సన్నిధికి మరి వస్తున్నటువంటి మీ అందరి పట్ల కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఒక్కొక్కరి పట్ల ఒకటి. మీకు ఉన్నటువంటి ప్రణాళిక, మీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు. కానీ మనమే దూరం అవుతూ ఉన్నాం. మన యొక్క జీవితాల్లో మనం అన్వయించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవా నన్ను ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాం, దేవా నీ కోసం ఏదైనా ఉపయోగపడే స్థితిలోనే ఉంటే నన్ను వాడుకో. ఈరోజు చక్కగా మన యొక్క చర్చ్లో కూడా ఉన్నటువంటి మెంబర్స్ ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా కూడా చక్కగా వాడబడుతూ ఉంటారు. ఆ యొక్క పనిలో ఇది దేవుని పనే, చాప చుట్టిన దేవుని పని, మరి ఏ పని చేసినా, మరి వాక్యం చెప్పిన దేవుని పని, మ్యూజిక్ సిస్టమ్ ఇదంతా కూడా మెయింటైన్, ఏది ఉన్నా కూడా దేవుని పని. దేవుడు ఇది చిన్న పని పెద్ద పని ఏముండదు. దేవుని సమస్తాన్ని కూడా ఈ యొక్క ఏదైతే మందిరంలో ఉంటుందో ఆ యొక్క సన్నిధిలో చేయబడుతున్న ప్రతి పనికి కూడా దేవుడు ఒకనొక రోజున లెక్క చెప్పడం, మనకి బహుమానాలు ఇవ్వబోతున్నాడు. అటువంటి అమూల్యమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచాలని కోరుతున్నాడు. అలాగే మరి కొన్ని మాటలు చదువుతామండి. యాకోబు 4వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు. చాలాసార్లు
మన యొక్క జీవితంలో కూడా చాలాసార్లు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నామంటే ఇదే పరిస్థితి. అయితే దేవుడు మన పక్షాన మన మధ్య ఉన్నాడనేటువంటి భయాన్ని లేకుండా ఉంటాం. అదే సమయంలో సాతాను కూడా సంతోషపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనము డిస్టర్బ్ అయిపోతూ ఉంటామో, ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి సహవాస జీవితం, మనకు ఉన్నటువంటి సాక్షి జీవితం ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతుందో సాతాను ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. అయితే సాతానికి సమయం ఇచ్చేది ఎవరండి? మనమే. సాతానికి ఛాన్స్ ఇచ్చేది మనం. ఎప్పుడైతే మనం నిలకడగా దేవుడి సన్నిధికి వస్తూ దేవుడి భయం కలిగి ఉంటామో, దేవుడితో సహవాసం చేయాలని అనుకుంటామో, దేవుడు మనల్ని పట్టుకుంటాడండి. ఎటువంటి పరిస్థితులు మనం పడిపోతున్నప్పుడు కూడా దేవుని హస్తం మనకి తోడుగా ఉండి లేవనెత్తుతుంది. లేవనెత్తి మరి అందుకోసం కదా పెంట కుప్ప మీద ఉన్నటువంటి జీవితాలను కూడా లేవనెత్తినటువంటి యేసయ్య మన జీవితాన్ని కూడా ఆ విధంగా మన యొక్క పడిపోయినటువంటి స్థితి నుంచి కూడా లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్యాలు పెట్టినటువంటి మన పక్షాన దేవుడు అనేకమైనటువంటి కార్యాలు జరిగించాలనుకున్నాడు. మనము ఏదేని తోకలో నుంచి అంటే దేవుని సన్నిధి నుంచి వెలివేయబడినప్పటికీ ఎన్నోసార్లు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం మందిరానికి. బయటికి వెళ్ళిపోయినప్పుడు మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? అయితే దేవుడు మనల్ని సాధనాలుగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని యొక్క సాధనాలు, దేవుని యొక్క సైనికులు, దేవుని యొక్క శిష్యరికము, అలాగే దేవుని కోసం వాడబడేటటువంటి అమూల్యమైనటువంటి పాత్రలుగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది సిద్ధపడి ఉన్నాం? ఎన్నో విషయాల్లో మనం మాట తప్పిపోయి ఉన్నాం. ఎన్నోసార్లు దేవుడితో చేసినటువంటి ప్రామిస్ మనం నెరవేర్చట్లేదు. కానీ దేవుడు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఏదైతే ప్రామిస్ చేస్తున్నావో దేవుని సన్నిధిలో అది దేవుడు తప్పక నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. అయితే నీకున్నటువంటి ఒక్కరి టిక్కలు చేస్తున్నాన్ని కూడా మార్చుకోవడానికి దేవుడు ఆశపడుతున్నాడు. నీకున్నటువంటి ఎటువంటి జీవితం అయినా కూడా దేవుడికి తెలుసు. మనల్ని కొన్నిసార్లు నలగొడతాడు, వెరగొడతాడు. మనకి కొన్నిసార్లు మరి మేలులే కాకుండా కీడు కూడా మరి అనుభవించడానికి దేవుడు అనుభవిస్తాడు. అయితే అటువంటి సమయాల్లో మనం దేవుడి కోసం నిలబడేటటువంటి స్థితిలో శిల్పకారుడు ఏ విధంగా అయితే శిల్పాన్ని చెక్కుతూ ఉంటాడో, చెక్కుతున్నప్పుడు అంతా కూడా వికారంగానే ఉంటుంది. చెక్క మొక్క ఆ మొక్క చెక్కబడుతున్నప్పుడు అంతా కూడా మెలికలుగానే ఉంటుంది. అంతా కూడా అంత అందంగా అనిపిస్తుంది. కానీ శిల్పకారుడు ఆఖరిగా చేసినటువంటి ఆ యొక్క ప్రతిమ ఏదైతే ఉంటుందో అది చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు జనాలు. ఎందుకంటే మ్యూజియంస్లో పెద్ద మరి షోకేసెస్లో ఉంటుంది కాబట్టి దాన్ని చూసి ఎంత అందంగా ఉందండి, ఎవరండి ఈ శిల్పకారుడు అని అడుగుతుంటారు. దేవుడు కూడా ఒక శిల్పిగా మనం చెక్కాలనుకుంటాడు. మన యొక్క పాప స్థితి నుంచి, మనకున్నటువంటి దరిద్రపు స్థితి నుంచి దేవుడు ఒక శిల్పకారుడు ఏ విధంగా అయితే చెక్కుతూ ఉంటాడో, మనకి ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యంగా కావచ్చు, ఏ విధంగా అయితే ఈ మనిషిని మనము నేను చెక్కుతానో ఆ విధంగానే దేవుడు నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు అనిపిస్తుంది మన యొక్క జీవితాన్ని చూసి, దేవా నా యొక్క జీవితం పతనమైపోతుందేమో అనుకున్నాను, కానీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంచుతున్నావా, నీకు స్తోత్రం వేసేయ్యా అని చెప్పగలిగేటటువంటి రోజు వచ్చును గాక. అలాగే మరి మనము బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మోషే కూడా ఎప్పుడైతే యేసు ప్రభువు వారు పలకల మీద రాయడానికి సినై పర్వతం పైన దేవుడు ఆహ్వానించాడో, మోషే పైకి వెళ్ళినప్పుడు కింద ఇజ్రాయేలీలతో పాటు ఎవరున్నారండి? అహరోను ఉన్నాడు. అంతవరకు ప్రయాణించినటువంటి ఇజ్రాయేలీలు మోషే ఎప్పుడైతే ఆ రాతి పలకల మీద దేవుని మాటలు రాయించడానికి కొండ ఎక్కాడో, కింద కొన్ని రోజులకు 40 దినాలు అయిపోయేసరికి వారు అహరోను దగ్గరకు వచ్చి మమ్మల్ని నడిపించినటువంటి మోషే ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమి అయిపోయాడు? అంతవరకు అద్భుతాలు చూశారు. అంతవరకు సముద్రాన్ని ఆరు నేలగా మార్చబడి 6 నేలల మీద నడిచినటువంటి ఇజ్రాయేలీలు ఆఖరిగా ఏమంటారండి? మమ్మల్ని నడిపించినటువంటి మోషే ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? మా కోసం ప్రతిమనిషి అంటే దేవుడి బిడ్డలను సైతం ఈ యొక్క సాతానుగా డిస్టర్బ్ చేయడానికి సిద్ధపడిపోయాడు. ఎప్పుడైతే ఈ ఇజ్రాయేలీలు ఈ యొక్క ప్రతిమని చేయాలంటే ఏం చేశాడండి? దూడను తయారు చేశాడు. మాకు ముందు నడవడానికి దూడ కావాలంట. అంతవరకు దేవుని చేత నడిపించబడినటువంటి ఇజ్రాయేలీలు దూడ చేత నడిపించబడాలని ఆశపడ్డారు. దూడ మాట్లాడగలదండి? దూడ ఏమైనా చేయగలదా? ఏం చేయలేదు. కానీ ఇజ్రాయేలీలు కూడా అంటే దేవుని బిడ్డలను డిస్ట్రిక్ట్ చేయడానికి ఆఖరికి యేసు ప్రభువు వారు మరి 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత సాతానుగా వచ్చి ఏమన్నదండి? ఏమన్నది? నువ్వు నాకు నమస్కరిస్తే భూలోకాన్నంతా నీకు ఇచ్చేస్తాను. ఎవరికి ఇస్తానంటుందండి? దేవునికి ఇచ్చేస్తా అంటుంది. అంటే దేవుడికి కూడా శోధన తప్పలేదు. దేవుడి దగ్గరకు కూడా ఎంటర్ అయిపోతాక సిద్ధపడిపోయాడు. కానీ సాతానని పాదాల క్రింద
త్రొక్కడానికి యేసు ప్రభు వారు శిలువపై ఆయన తన యొక్క జీవితాన్ని, తన యొక్క మరి సమస్తాన్ని కూడా మరి రక్తదారులుగా చెందినటువంటి యేసే ద్వారా ఆ యొక్క మరణపు ముడి నుంచి ఆ యొక్క సాతానుని పాతాళంలోకి తొక్కివేశాడు. ఆ యొక్క పాతాళంలోకి సాతాను ఎప్పుడైతే త్రొక్కివేయబడ్డాడో మన యొక్క జీవితానికి, మనకు ఉన్నటువంటి జీవితానికి ఒక పెను మార్పు సంభవించింది. అదేంటంటే రక్షణ అనేటువంటి పెను మార్పు. ఎప్పుడైతే మనం మన యొక్క నోటితో ప్రభువా నువ్వు ఏ విధంగా అయితే ఏదేను వనంలో ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి జీవితంలో ఏ విధంగా అయితే సాతాను ఎంటర్ అయిన తర్వాత నిశ్చయమైపోయారో, ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదామవ్వలు నా యొక్క జీవితంలో కూడా ఎన్నోసార్లు సాతానుడు వచ్చాడు. కానీ మరి పడిపోతున్నటువంటి సమయాలు వచ్చినాయి. ప్రభువా తిరిగి నన్ను నీ సాధనంగా వాడుకో అని దేవుడి సన్నిధిలో మొదలుపెట్టినట్లయితే కనుక ఈరోజే దేవుడు నీకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని, నీకు ఆ యొక్క బహుమతిని ప్రసాదించాలనుకున్నాడు. ఆ యొక్క బహుమతి ఏంటంటే నీకున్నటువంటి తలాంతు. నీకు ఏదైతే తలాంతు ఉందో అది తలాంతు దేవుని కోసం ఉపయోగించాలని ఆశ ఒకటి ఉంటే చాలు, దేవుడిని ఎలా వాడుకుంటాడో నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. నాకు ఇవన్నీ తెలియదే, నాకు ఇలాగా ఈ చెప్పడం తెలియదు, నాకు మాట్లాడడం తెలియదే, నాకు ఈ విషయాలే తెలియవు. నీకేం తెలియక్కర్లే, నీతో దేవుడు ఉంటే చాలు, దేవుడే నడిపిస్తాడు. ఇవన్నీ తెలిసి వచ్చి కాదు, దేవుడు ఉంటేనే కానీ ముందుకు వెళ్ళలేము. అటువంటి కార్యాన్ని దేవుడు ముందుండి నడిపించును గాక. ఎంతవరకు కూడా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఎంతవరకు ఎవరైతే మార్పు లేకుండా ఉన్నారో, ఎంతవరకు ఎవరైతే తమ జీవితానికి సాతాని జీవితానికి పెనవేసిపడి ఉన్నారో, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా దగ్గరకు వస్తావా, నీవు జీవితం మార్చుకుంటావా? ఎంతవరకు మరి నీవు జీవితంలో ఎన్నోసార్లు సాతాను గారికి మరి ఎంట్రన్స్ ఇచ్చావు. ఈరోజు నీవు జీవితంలో నేను ఎల్లప్పుడూ ఉండిపోవాలని ఆశపడుతున్నాను అని యేసే నిన్ను ఆహ్వానిస్తే నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ అటువంటి ఆహ్వానం నీకేనేమో ఈరోజు ఆ యొక్క ఇన్విటేషన్ నువ్వు పొందుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడిన గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటలు నువ్వు నమ్మినట్లయితే కనుక ఎటువంటి సాతాను కూడా రాలేడు. దేవునికి ఎప్పుడైతే లోబడి తన యొక్క కార్యాలు చేయాలని ఇష్టపడతామో, దేవునికి ఎప్పుడైతే లోబడి తనతో సహవాసం చేయాలని ఇష్టపడతామో, దేవునికి ఎప్పుడైతే లోబడి తనతో సాంగత్యం చేస్తూ ముందుకి పయనం అయిపోవాలి అని ఆశపడుతుంటామో, దేవుడు మనతోటి ఉండాలని ఆశపడినటువంటి మన యొక్క జీవితాల్లో ఆయన కూడా అనుకునేది ఏంటంటే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నటువంటి బిడ్డ పట్ల నా యొక్క కార్యాన్ని జరిగించకుండా ఉండదు. ఈరోజు మార్నింగ్ కూడా కొటేషన్ పంపించాను ఛానల్లో, దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళ్ళండి అనేటువంటి సందేశాన్ని. మనం అన్నింటికి పరిగెడుతూ ఉంటాం, అన్ని విషయాల్లో ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని మందిరం అంటే టేక్ ఇట్ ఈజీ అనమాట, టేక్ ఇట్ లైట్ అంటాం. అయితే యేసు ప్రభు వారికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో, దేవుని మందిరానికి ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తామో, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో కానీ మన యొక్క దాంట్లో లేటెస్ట్గా దేవుడు చేసినటువంటి దేవుడు. మన యొక్క కార్యాలు, మన యొక్క జీవితాలు ఆయనకు తెలుసు కాబట్టి మన యొక్క ప్రతి జీవితంలో ఆయన ముందుండి నడిపించును గాక. అలాగే మరి యథావిధిగా మీ అందరూ కూడా ప్రతి మంగళవారం అటెండ్ అవుతున్నటువంటి కార్యక్రమాలు బట్టి వందనాలు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే వాక్యము ప్రతి మంగళవారం అందిస్తున్నటువంటి సుధీర్ బ్రదర్ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకున్నాను. చక్కని మాటల చేత బ్రదర్ కూడా బలపరుస్తున్నారు. ప్రతి ట్యూస్డే వస్తున్నటువంటి వాక్యాన్ని మీరు ఖచ్చితంగా విని నేర్చుకోండి. అలాగే సండేస్ ఈ విధంగా మీరు ఒక లైవ్లో కానీ ఆఫ్లైన్లో కానీ అటెండ్ అవుతున్నటువంటి మీరు కూడా చక్కగా ఈ యొక్క పరిచయాన్ని ప్రోత్సహించండి. వీలైనంత వరకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మనం చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆఖరి ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవదనాలైనా మీరు వినిపించినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. ఏదైనా వనంలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు మీతో సహవాసం చేస్తున్నటువంటి జీవితంలో ఎప్పుడైతే సాతాను చేత మోసగిపోబడినటువంటి హవ్వ మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ మీరుతో వచ్చారు. ఏదైనా వనం నుంచి ఏ విధంగా బయటికి గెంటు వేయబడ్డారు, తరిమి వేయబడ్డారు, వెలివేయబడ్డారు, తిరిగి ప్రేమ చూపించినటువంటి యేసయ్య వారిని సాధనాలుగా వాడుకోవాలని ఆశపడ్డారు. ఆ విధంగా మా యొక్క జీవితము నిజంగా చెప్పాలంటే మా యొక్క జీవితము ఎటువంటి యోగ్యత లేనటువంటి జీవితం, మా యొక్క జీవితము పాపంతో నిండినటువంటి జీవితం, మా యొక్క జీవితము ఎటువంటి మరి మీకు ఆరాధించినటువంటి జీవితానికి యోగ్యకరంగా కూడా లేనటువంటి జీవితం. అయినప్పటికీ కూడా ప్రభావ మీరు మా పట్ల చూపించినట్టు కరుణ ప్రేమను బట్టి వందనాలు. మీరు మా పట్ల చేసినటువంటి కార్యాలు బట్టి వందనాలు. మాలో ఇంకా ఎవరైతే మీ యొక్క సాధనాలుగా వాడబడాలని ఆశపడుతున్నారో మా అందరి పట్ల మీ యొక్క కార్యాలు జరిగిస్తున్నామని, మా అందరి పట్ల మీ యొక్క గొప్పదైనటువంటి
ప్రభా ప్రణాళిక నెరవేర్చమని ప్రార్థించుకోండి. ఈరోజు మరి మీ యొక్క మాట విన్నటువంటి ప్రతి ఒక్క జీవితం పట్ల మీ యొక్క కార్యాలు జరిగిస్తామని వేడుకుంటూ, అలాగే ప్రభా మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఏదైతే ఆశపడుతూ మీరు బిడ్డలు మీకు సన్నిధిలో మొదలుపెడుతున్నారు, ప్రతి ఒక్క ఆశ నెరవేర్చమని మీకు సన్నిధిలో మొదలుపెడుతున్నాం. సహాయం చేయండి. ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఇంకా ఎవరైతే ప్రభా మరి ఆర్థికంగా ఉద్యోగాలు, అలాగే ప్రభా ఎవరైతే వివాహాల కోసం, ఇంకా ఎవరైతే అనారోగ్యంగా, ఇంకా ఎవరైతే బిడ్డలు లేక అనేక సమస్యలతో ఉంటున్నారో వారందరి పట్ల మీ యొక్క నూతనమైనటువంటి ఘనమైన కార్యాన్ని జరిగిస్తున్నామని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సహవాసం త్రియేక దేవుడు ఎల్లప్పుడూ తోడి ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.